బైబిల్ గ్రంథంలో స్త్రీలు కూడా చాలామంది పేర్లు కనబడతాయి మనకి. ఏదో ఒకటి రెండు పేర్లు అందరి పురుషులే అనుకోవడానికి లేదు. ఈ పేరు కూడా నేను చెప్పాక ఈవిడ అనిపిస్తుంది, కానీ మీకు మనందరికీ బాగా పరిచయం ఉన్న ఆమె. కానీ ఆమె జీవితం నుండి ఈరోజు దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నారు. మామూలుగా చూస్తేనేమో బాహ్యంగా అనిపిస్తుంది విషయం, కానీ అందులో నుంచి ఒక ఆధ్యాత్మిక కోణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఆమె, ఏంటి ఆమె జీవితము అని ఆలోచిస్తే, బైబిల్లో ఒక్క కుమార్తెలు కలిగిన వారు అంటే అసలు మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేకుండా ఒకే ఒక్కరున్న పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు, అంటే ఇతర సంతానం లేకుండా. ఇంకా అలాగే కొన్ని సందర్భాలలో మగపిల్లలు ఎక్కువ మంది ఉండి ఒకే ఆడపిల్ల ఉన్నవాళ్ళు ఉన్నారు, 4-5 ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు. మనకు తెలుసు కదా, లేయా రాహేలు అక్క చెల్లెళ్ళు. అలాగే ఫిలిప్ గారికి 4 కుమార్తెలు, సిప్పోరా గారు వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు, మోషే గారి మామగారి మిద్యాను యాజకుని కుమార్తెలు 7. అలాగే సెలోపెహేద్ గారికి 5 కూతుర్లు. ఇలా కనిపిస్తారు మనకి. ఒక కూతురుగా కనిపించే వారిలో లేయా యాకోబు గారుల కుమార్తె దీనా గారు కనిపిస్తారు. అలాగే యెఫ్తా గారి కుమార్తె కనిపిస్తారు. ఇవన్నీ పరిచయం ఉన్న పేర్లే. కానీ బైబిల్లో అన్నదమ్ములు ఉన్న ఒక చెల్లిగా ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన ఒక స్త్రీ లేక ఒక కుమార్తె బైబిల్ చరిత్రలో మనకు కనిపిస్తారు. ఆమె ఎవరు అంటే, ఆమె పేరుకి అర్థం చెప్తాను, ఆమె ఎవరో మీరు చెప్పండి. కడియం లేక అందే, అంటే కాలుకి పెట్టుకునే మువ్వలు ఉంటాయి కదా, కాలు పట్టీలు ఉంటాయి కదా, వాటిని అందెలు అంటారు. చేతికి పెట్టుకునే వాటిని కడియము అంటారు. అంటే చేతికి పెట్టుకునే కడియము, కాలుకు పెట్టుకునే అందే, రెండిటితో కూడిన అర్థం కలిగిన పేరు కలిగిన స్త్రీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు ఆ తండ్రి ఆ పేరు పెట్టుకున్నారంటే, నిజంగానే ఆమె బంగారు బొమ్మ అని చెప్పాలి. జనరల్గా చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలు ఎందుకు పెడతారు? బంగారం ఉందని పెట్టేవాళ్ళు కొందరు, అందంగా ఉండాలని పెట్టుకునేవాళ్ళు కొందరు, దాన్ని గుర్తుగానే పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఆమె తండ్రి ఆమెకు చేతికి కడియము, కాలికి అందే అనే అర్థంతో కూడిన పేరు పెట్టిన తండ్రి. అంటే ఆమె బ్రతుకు అంత అద్భుతంగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఇక మనకు కూడా తెలుసు ఏమనంటే, స్త్రీలు తండ్రిని ఎక్కువ ప్రేమిస్తారు, తండ్రి కూడా ఆడపిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. తల్లి మగపిల్లలు ప్రేమిస్తుంది. జనరల్గా జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువ, ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే ఎక్కువగా. ఏదో పై మాటకి నాకు 2 సమానం అంటారు తల్లిదండ్రులు, పిల్లలు కూడా నాకు అమ్మ నాన్న 2 ఇష్టం అంటారులే, కానీ ఎక్కడో కొంచెం తేడా గమనించవచ్చు మనం, ఏదో సందర్భంలో కనిపిస్తుంది మనకు అలా. ఇక ఈమె తండ్రి ప్రేమను బాగా పొందుకున్నామే. ఆ తండ్రి దగ్గర ఎంత ప్రేమను పొందుకుందో ఈరోజు మనం మాట్లాడుకుంటే అర్థమైపోద్ది. నేను ఈరోజు మీతో మాట్లాడుతున్న ఆ చిన్నది లేక కన్య లేక ఆ స్త్రీ ఎవరు అంటే అక్సా. ఎవరిమే, ఏంటి జీవితం, ఆమె జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచించినప్పుడు ఎక్కువ విషయాలు ఈమె గురించి వ్రాయబడలేదు, కానీ ఎక్కువ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. కాలేబు కిరియత్ సెఫేరను పట్టుకుని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకునేను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఇక్కడ ఏం జరిగింది అంటే, కాలేబు గారు అనాకీల పట్టణాలను, అంటే ఐగుప్తు నుంచి కనానులకు చేరిన తర్వాత, ఐగుప్తు నుంచి కనానుకు చేరిన తర్వాత కనానులో ఒక శ్రేష్టమైన భూభాగాన్ని చూశారు. కనానే శ్రేష్టమైంది, పాలు తేనెలు ప్రవహించు కన అంటాం మనం కదా కనానుని. అంటే పాలు తేనెలు ప్రవహించడం అంటే పైనుండి నీరు పడినట్టు పాలు తేనెలు పడతాయని కాదు. అక్కడ ఏ పంట వేసినా మంచి సారవంతమైన ఫలాలను ఇస్తుంది అని అర్థం. శ్రేష్టమైన భూభాగం అది, మంచి నేల అని చెప్పడం. అసలు కనానే శ్రేష్టమైనదైతే అందులో శ్రేష్టమైనది ఏంటి అంటే, అనాకీల వంశస్థులు నివసిస్తున్న పట్టణాలు. హెబ్రోన్,
ఈ హెబ్రోన్ అనే పేరు మనం ఆదికాండంలో అబ్రహాము గారి సందర్భంలో చూస్తాం. హెబ్రోను అనే ప్రాంతంలో అబ్రహాము గారు నివసించడం చేతనే హెబ్రీయుడు అనే పేరు వచ్చింది ఆయనకి. అలాంటి శ్రేష్టమైన భూభాగాన్ని కాలేబు గారు స్వాధీనం చేసుకున్నారు. ప్రక్కనే కిరియత్ సెఫేర్ అనే పట్టణం ఉంది, దాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలి, అది కూడా మంచి భూమి. అప్పుడు కాలేబు గారు ఏమన్నారంటే, ఇక్కడ నేను చేయలేను, ఎవరైతే కిరియత్ సెఫేర్ మీదకి వెళ్తారో దానిని ఆ పట్టణంలో ఉన్నవారిని ఓడించి పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారో అలాంటి వాళ్లకు నా కుమార్తెనిస్తాను అని చెప్పారు. ఇదే మాట కాస్త ముందుకు వెళ్ళాక మరొక రాజు కూడా చెప్పాడు. ఆయన ఎవరు? ఇదే మాట కాస్త ముందుకు వెళితే రాజుల్లో ఒక రాజు చెప్పాడు. సౌలు గారండి, గొల్యాతును ఓడించిన, ఫిలిస్తీన్లలో బలాఢ్యుడైన గొల్యాతును ఓడించిన వానికి నా కుమార్తెనిస్తానన్నాడు. కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడా? ఏదో రకంగా ఆమెను తప్పించాడు. చిన్నామె మనసు పడింది కాబట్టి చిన్నామెను ఇవ్వాలనుకున్నాడు. ఆమెను కూడా తప్పించే ప్రయత్నమే చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే చంపేయడానికి చిన్న కూతుర్నిచ్చాడు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే కాలేబు గారు అలా లేరు. మాట ఇచ్చారు, మాట ప్రకారమే కూతురును కూడా ఇచ్చారు. ఇంతకీ ఎవరు పట్టుకున్నది కిరియత్ సెఫేర్ని అంటే తన సొంత తమ్ముడైన కనజు కుమారుడు. అంటే కాలేబు గారి కుమార్తెను కనజు కుమారుడే చేసుకున్నాడు. వీళ్ళిద్దరు వరసకి అన్నా చెల్లెలు అవ్వాలి. అన్నా చెల్లెళ్ళని చేసుకునే సంప్రదాయం నాటి కాలంలో ఉంది. భూమి మీద జనాభా విస్తరించాలి కాబట్టి. మొట్టమొదటిగా మనకు కనిపించేదే కయీను గారు చేసుకున్నారు. అలా మనం ముందుకొస్తే చాలామంది ఉన్నారు, సహోదరుల్ని చేసుకున్నారు. అదే తామారు కూడా అదే చెప్తుంది అమ్నోనుతో, నువ్వు నాన్నని అడుగు, నీకు ఇస్తానంటే తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను, అంతేగాని నన్ను వేసిలా చేయొద్దు అని చెప్తుంది. అంటే అప్పటికి ఆ సంప్రదాయం నడుస్తుంది కాబట్టి వెంటనే వివాహం చేశారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, తండ్రి మాటిస్తే నిలబెట్టుకునే మనసు కలిగిన వాడు. ఇక మనం ఆలోచించవలసింది అక్సా గారి విషయంలో ఏంటి అంటే, తండ్రి ఏమన్నాడు అంటే, ఎవరు కిరియత్ సెఫేర్ని పట్టుకుంటారో వాళ్ళకి నా కూతుర్ని ఇస్తాను అనగానే చకచక వచ్చి, ఏంటి డాడీ అలా అన్నారు, ఒకవేళ పట్టుకోగలిగిన వాడు బలవంతుడు అవ్వచ్చు కానీ అందగాడు కాదనుకో, నేను ఎలా చేసుకోను, ఇలా చేసేసారేంటి అన్నారామే. ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే స్వయంవరం అది కదా, లోక సంబంధంగా ఆలోచన. శివధనుస్సు విరిచిన వారికి సీతనిస్తానన్నాడు. అంటే మనం చదువుకుంటాం కాబట్టి బుక్స్లో. అంటే వాళ్ళ వీరత్వాన్ని, శూరత్వాన్ని, బలాన్ని ప్రయోగించి వారు చేసే సాహస కార్యాన్ని మెచ్చిచ్చేది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, అలా మెచ్చిచ్చేటప్పుడు బహుమతులు ఇస్తానని చెప్పొచ్చు, రాజ్యంలో సగభాగం ఇస్తానని చెప్పొచ్చు, కానీ కన్న కూతుర్ని ఇవ్వడానికి ధైర్యం చేస్తున్నారు అంటే ఆ పట్టణాల పరిస్థితిని మనం ఇక్కడ ఆలోచిస్తే, పట్టణాలు ఎంత గొప్పవో ఆ పట్టణాలను జయించేవారు అంత గొప్పవారు అన్నమాట. అందుకే కన్న కూతుర్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు తండ్రులు. అన్నమాట అర్థమవుతుందా మీకు? గొల్యాతు గారిని ఓడించడం అంటే సాధారణమైన విషయం కాదు. బహుబలాఢ్యుడు, బలవంతులు, యుద్ధశాలులే చూసి జడిసిపోతున్నప్పుడు అలాంటి వాడిని జయించినప్పుడు అంటే అతనికి తిరిగే లేదని కదా అర్థం, అంతేనా? అంటే అలాంటి బలవంతులకు కుమార్తెనివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆ వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు అన్నమాట. ఆ రోజుల్లో వ్యక్తుల గొప్పతనాన్ని గుర్తించి తండ్రులు అలాంటి ప్లాన్ చేస్తే కుమార్తెలు ఎదురు చెప్పలేదు. ఈరోజు అంత దూరం అక్కర్లా, చిన్న మాట, ఈ డ్రెస్ వద్దమ్మా అది వేసుకో అంటే మన మీద అలక, ఈరోజు కాలేజీకి వద్దమ్మా రేపు వెళ్దు ఇవాళ రమ్మంటే అలక, చిన్న చిన్నవే చేయలేకపోతున్నాం మనం. మరి జీవిత భాగస్వామిని ఆహ్వానించడం అంటే అది సామాన్యమైన విషయం అంటారా? ఎన్నో కోరికలు ఉంటాయి కదండి, బయటికి చెప్పలేకపోయినా. ఇన్ని అడుగులు ఉండాలి, ఇంత అందం ఉండాలి, ఇంత బలం ఉండాలి, ఇలా గ్లామర్గా ఉండాలి, ఇవన్నీ వయసుకు వచ్చిన ప్రతి ఆడపిల్ల కోరుకునేవే సహజ లక్షణాలు ఇవి. తన భర్త, తన జీవిత భాగస్వామి ఇలా ఉంటే బాగుండు అనేది ఏ స్త్రీ అయినా, ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటుంది. మరి ఆ కోరికలు అక్సా గారికి లేవంటారా? కానీ తండ్రి మాటకు విధేయత చూపిన కుమార్తె ఈమె. ఆమెలోని మొదటి లక్షణం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, తండ్రి తనకు స్వయంవరాన్ని ప్రకటిస్తే ఎదురు చెప్పకుండా ఏ వ్యక్తిని తనకు జీవిత భాగస్వామిగా ఇవ్వాలని తండ్రి అనుకుంటున్నాడో ఆ వ్యక్తిని ఆహ్వానించడానికి అక్సా సాధారణంగా లోబడి తండ్రికి విధేయత చూపించిన కుమార్తెగా కనబడుతుంది. ఏ వ్యక్తి తన జీవిత భాగస్వామిగా తండ్రి సెలెక్ట్ చేస్తే ఆ వ్యక్తినే చేసుకోవడానికి అక్సా గారు
ఇష్టపడుతున్నారు. అదేంటి నాన్న? అంతే కదండి, బలవంతులందరూ అందగాళ్ళు అవ్వాలని లేదు, అందగాళ్ళందరూ బలవంతులు అవ్వాలని లేదు, బలవంతులు అందగాళ్ళైన వారు తెలివిగా ఉండాలని లేదు. కొంతమందికి అందం ఉంటే చాలు, కొంతమందికి తెలివి ఉంటే చాలు, కొంతమందికి బలం ఉంటే చాలు, కొంతమందికి ఫిజిక్ కనిపిస్తే చాలు. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. తండ్రి ఇష్టాలు కుమార్తెకి నచ్చాలని లేదు, కుమార్తె ఇష్టాలు తండ్రికి నచ్చాలని కూడా లేదు. కానీ ఇక్కడ కనిపిస్తున్న అక్సా గారి జీవితాన్ని మనం చూస్తే తండ్రి ఇష్టానికి తల వంచిన కుమార్తెగా మనకు కనబడుతుంది. ఇక ఆమెలోని మరొక విషయాన్ని మనం గమనించగలిగితే, ఆమెకు వివాహమైన వెంటనే తండ్రి ఆమెకు కొంత భూమిని ఇచ్చాడు. తండ్రి ఆమెకు కొంత భూమిని కట్నంగా, ఆ రోజుల్లో ఓలి కట్నాలు అలాంటివి ఉండేవి, ఆడపిల్లకి మగపిల్లలు వీళ్ళకి వాళ్ళు కూడా ఇచ్చేవారు అనమాట. తండ్రి కూడా ఏం చేశాడంటే కుమారులతో పాటు తన కుమార్తెకి కూడా కొంత భూమిని ఇచ్చాడు. కుమారులు ఉన్నారండి ఈయనకి. ఒక మాట చూసి ఇటు వచ్చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము. ముగ్గురు కుమారులు కనిపిస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఈరు, ఏలా, నయము. ఎవరు ఈ ముగ్గురు కుమారులు? కాలేబు గారి కుమారులు. ఇక్కడ మీకు మరో విషయం జ్ఞాపకం చేయాలి. కాలేబు గారులు ఎంతమంది ఉన్నారు? కాలేబు గారులు ఎంతమంది ఉన్నారంటే మనందరికీ తెలిసింది ఈ ఒక్క కాలేబు గారి, అక్సా గారి తండ్రి కాలేబు గారే మనకు తెలుసు. కానీ ఇంకో కాలేబు గారు కూడా ఉన్నారు. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. తెలియని వారి కొరకు. ఎవరండి? హెస్రోను కుమారుడైన కాలేబు. ఇక్కడ మీరు గమనించవలసింది, ఇద్దరు యూదా గోత్రికులే. ఇద్దరు కాలేబులు యూదా గోత్రికులే. కానీ మరి ఎలా వేరు చేయగలం మనం వాళ్ళని? తండ్రుల పేర్లను బట్టి. ఎవరిని బట్టి? తండ్రుల పేర్లను బట్టి. చూద్దామా? ఇక్కడ ఈ కాలేబు గారు 18వ వచనంలో చూసిన కాలేబు గారు ఎవరు? హెస్రోను కుమారుడు. హెస్రోను గారు ఎవరు? లింక్ తెలియాలి కదా. దేవుడు కష్టపడి మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని రాయించారంటే అందులో ఉన్నది మనకు తెలియాలనే వద్దనా? ఖచ్చితంగా తెలియాలి కదా. ఎవరు వీళ్ళు అంటే 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. పెరేసు కుమారులు హెస్రోను, హామూలు. మరి పెరేస్ ఎవరు? యూదా గారికి తన కోడలైన తామారు గల వలన పుట్టిన ఇద్దరు కుమారులు, పెరేసు, జెరహు. ఆ పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు కాలేబు. ఓకేనా? ఇప్పుడు మీకు రూట్ చెప్తాను వినండి. మనం చూస్తున్న ఒక్క కాలేబు గారు ఎవరు అంటే అబ్రహాము గారి కుమారుడైన, ఇస్సాకు గారి కుమారుడైన, యాకోబు గారి కుమారుడైన, యూదా గారి కుమారుడైన, పెరేసు గారి కుమారుడైన, హెస్రోను గారి కుమారుడైన కాలేబు. మరి మరొక మనం ఈరోజు మాట్లాడుకుంటున్న కాలేబు ఎవరు అంటే యెఫున్నె కుమారుడైన కాలేబు. ఆయన యూదా గోత్రికుడే. అంటే ఆయన కూడా ఎలా వచ్చి ఉండాలి? అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడు, యాకోబు కుమారుడు, యూదా కుమారుడు. మధ్యలో చాలామంది వస్తారు, మనం అంత లిస్ట్ చెప్పలేం. కానీ యెఫున్నె కుమారుడు కాలేబు గారు. అంటే బైబిల్లో ఇద్దరు కాలేబులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు కాలేబులు ఉన్నారు. ఇంకా స్టడీ చేయండి, దొరకొచ్చు ఆ పేరు కలిగిన వారు. పేరు చూడగానే ఒక్కరే అనుకోవద్దు, తేడాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇప్పుడు మనకి బైబిల్ గ్రంథంలో ఇద్దరు కాలేబులు ఉన్నారు. ఒకరు హెస్రోను కుమారుడైన కాలేబు గారు. ఈ హెస్రోను కుమారుడైన కాలేబు నుండి వచ్చిన వారే హూరు, హూరు కుమారుడు ఊరు, ఊరు కుమారుడు బెసలేలు. ఈ బెసలేలే ప్రత్యక్షపు గుడారంలోని మందసాన్ని తయారు చేసేటప్పుడు ఆ వస్తువులు తయారు చేయడానికి ఉపయోగించబడిన జ్ఞానాత్మపూర్ణుడైన ప్రజ్ఞ కలిగిన వ్యక్తి. ఓకేనా? ఈ కాలేబు గారు హెస్రోను గారి కుమారుడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కాలేబు గారు యెఫున్నె కుమారుడైన కాలేబు గారు. అది మీరు చూడాలి అంటే ఒకసారి ఇలాగే పట్టుకుని యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. 13వ వచనం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. చదువమ్మా.
యెహోషువకిచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు. ఇదే కదా మనం చదువుకున్నాం. క్రిందకు వస్తేనే కాలేబు గారు అక్సా గారికి భూమిని ఇచ్చినట్టు కనబడుతుంది. ఈ కాలేబు గారు ఎవరు? యెఫున్నె కుమారుడైన కాలేబు గారు. కొంచెం నన్ను చూసి ఆన్సర్ చెప్పండి. యెఫున్నె కుమారుడైన కాలేబు గారు. మరి బెసలేలు గారి పూర్వీకుడు ఎవరు? హెస్రోను గారి కుమారుడైన కాలేబు గారు. ఓకేనా? ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే యెఫున్నె గారికి ఒక కుమారుడు ఉన్నారు, కాలేబు గారు. ఈ కాలేబు గారికి 3 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె అక్సా. ఆ కుమార్తె పేరే అక్సా. ఈ అక్సాకి ఏం చేశారంటే వివాహం చేశారు స్వయంవర పద్ధతిలో ఒత్నియేలు గారితో, సొంత తమ్ముని కుమారుడే. ఈ కనజు కుమారుడైన ఈ ఒత్నియేలే మొట్టమొదటి మనకి న్యాయాధిపతిగా కనిపిస్తాడు. న్యాయాధిపతుల చరిత్రలో మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరండి? ఒత్నియేలు గారు. ఆ ఒత్నియేలు గారు ఎవరో కాదు, అక్సా గారి భర్తే. అర్థమైందా? కనజు గారి కుమారుడు, కాలేబు గారి తమ్ముడు కుమారుడు, లేక కాలేబు గారి అల్లుడు. అంటే ఎటు నుంచి వచ్చినా మీకు ఆ వ్యక్తి తెలియాలి. అల్లుడు అన్నా తెలియాలి, కొడుకన్నా తెలియాలి, తమ్ముడు కొడుకన్నా తెలియాలి. ఓకేనా? ఇప్పుడు ఈమెకు వివాహం అవ్వగానే కుమారులు ఉన్నా సరే కుమార్తెకి ఇచ్చే భూభాగం మీద సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కుమార్తెకి కొంత భూమిని ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 18వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగమని అతన్ని ప్రేరేపించెను. ఎవరిని? భర్తను. అత్తగారింటికి వచ్చింది, పుట్టింటి నుంచి అమ్మాయి వచ్చి రాగానే చేసే పని ఏంటి అంటే భర్తను పిలిచి, ఏమండి మా నాన్నగారిని ఒక భూమి అడగరా అని అడుగుతుంది. ఎందుకు? ఇచ్చారుగా. అలానే ఒత్నియేలు గారికి ఏమి లేదా? ఆయన మంచి స్థితి కలిగిన వాడే, బలవంతుడే. కానీ ఎందుకు భూమిని అడుగుతుంది మరి? పోనీ ఇవ్వకపోతే, ఏమండి మా నాన్నకి చాలా భూమి ఉంది, అంత కొడుకులకైనా కూతుర్లకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మోషే గారు ఆల్రెడీ అంతకుముందే కదా సెలోపేహేదు కుమార్తెల విషయంలో జరిగింది. కూతుర్లకు కూడా ఆస్తి స్వాస్థ్యాన్ని పంచాలి అనేది మోషే గారు ఉండగానే దేవుడు డిసైడ్ చేసిన విషయం. పోనీ అలా అంటే కాదు, తండ్రి ఇచ్చాడు, అయినా ఇంకేదో అడగట్లా, భూమినే అడుగుతుంది. అది కూడా అడగమని భర్తకు చెప్తుంది. మీరు అడిగితే అల్లుడు కదండి, కాదనకుండా మా నాన్న మీ కొరకు. నిజమే, కొన్ని సందర్భాలు అంటే కూతుర్లకి చేయరని కాదు, కానీ కూతుర్ల కంటే అల్లుళ్ళు అడిగితే అమ్మో అల్లుడు అడిగాక ఇవ్వకపోతే కూతుర్ని ఏం చేస్తాడని బాధ నేను ముందు సిద్ధపరుస్తుంది, జరుగుతూ ఉంటుంది, సహజంగా జరుగుతూ ఉండేది. కాబట్టి ఈమె ఏం చేస్తుందంటే భర్తకు చెప్తుంది, ఒత్నియేలు గారికి చెప్తుంది, మా నాన్నని భూమి ఇవ్వమని అడుగని ప్రేరేపిస్తుందట. ప్రేరేపించమంటే ఒకసారి అడిగి వదిలేయలేదనమాట. ప్రేరేపించడం అంటే ఏంటి? అడిగే వరకు ప్రయత్నం చేస్తుంది, కానీ అడగలేదు ఒత్నియేలు గారు. ఎందుకు అడగలేదు అనేది మనకు తెలీదు. నా అభిప్రాయం చెప్తే ఎందుకు అడగలేదంటే ఆల్రెడీ ఇచ్చారుగా, ఏం అడుగుదామని అనుకుని ఉండొచ్చు. చాలా ఉందిగా, మీ నాన్నకే మనసు కలిగితే ఇవ్వాలంటే ఇస్తాడులే అనుకుని ఉండొచ్చు. లేదా నేను ఒక మంచి బలవంతుడిని, నేను తగ్గి వెళ్ళి నాకు మళ్ళా ఇవ్వమని అడగడం బాగోదేమో అనిపించవచ్చు. అల్లుడుగా నేను వెళ్ళి దేహి అని అడగడం ఏంటి అనుకుని ఉండొచ్చు. ఇవన్నీ మనం ఊహించే కారణాలు మాత్రమే, వ్రాయబడలేదు. కానీ ఇవన్నీ ఉంటాయి అందరికీ. కొందరేమో స్వతంత్రంగా వెళ్ళిపోయి త్వరగా అడిగేస్తారు అల్లుళ్ళు, కొందరేమో అడగడానికి చాలా ఆలోచిస్తారు, ఉన్నదాంతోనే సర్దుకుంటారు తప్ప మామూలు మీదకి వెళ్ళరు త్వరగా. 2 రకాల వాళ్ళు సమాజంలో ఉన్నారు. కారణం ఏదైనా ఒత్నియేలు గారు అడగలేదు, కానీ మరలా అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు. ఇంకా చెప్పాలంటే అక్కడ కనిపిస్తుంది ఆ మొక్కతే వచ్చినట్టు కనబడుతుంది. సరేలే నువ్వు అడిగేది ఏదో పొలమే కదా, దాని కొరకు నేనెందుకు అనుకున్నాడేమో మరి ఒత్నియేలు గారు. మొత్తం మీద గాడిదను దిగింది ఆమె. ఎవరు? అక్సా. గాడిదను దిగగానే వెంటనే ఏం జరిగిందో చూద్దాం. 18వ వచనంలో 2వ భాగం. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. ఇక్కడ చూడండి విచిత్రం, అంటే మనకు కొంచెం ఆలోచించాలేమో. గాడిద దిగ్గానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, త్రాగడానికి మంచినీళ్ళు, వేడివేడి టీనో కూల్ డ్రింకో, భోజన సమయం అయితే భోజనమో చేశాక, ఏమ్మా ఏంటి విషయాలు, అత్తగారింటి దగ్గర ఎలా ఉంది, నీ భర్త నేను బాగా చూసుకుంటున్నాడా లేదా, ఇలాంటి మంచి ఇచ్చాడంతా మాట్లాడాలి తండ్రి, అంతేనా? కానీ దిగ్గానే ఏమడుగుతున్నాడు? నీకేం కావాలంటే ఏదో అడగడానికే వచ్చినట్టు అర్థమైపోయింది అనమాట తండ్రికి. ఆవిడ కూడా అలాగే వచ్చి ఉంటుంది, అంతేనా? రాగానే ఆవిడ కూడా గాడిద దిగానే నాన్నగారు బాగున్నారా, రండి కూర్చుందాం, కాసేపు మాట్లాడుకుందాం,
ఏదో చెప్పడమో, లేకపోతే నేను పని మీద వచ్చాను, ఆ పని అడుగుదామని వచ్చానని చెప్పడమో ఏదో చెయ్యాలి. కానీ ఇక్కడ అవేమీ జరగట్లా. ఆవిడ దిగడం వెంటనే నీకేం కావాలమ్మా అని తండ్రి అడగడం కనబడుతుంది మనకి ఇక్కడ. అంటే ఏదో అడగడానికి వచ్చినట్లే వచ్చిందనమాట. అంటే నా ఊహ చెప్తాను ఇక్కడ, అది అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు. భర్తను ప్రేరేపిస్తుంది కదా, ఆయన కదిలి ఉండడు. మీరు వెళ్ళకపోతే నేనైనా అడుగొస్తానని వచ్చి ఉంటుంది, అందుకే ఆయన వచ్చిండు. ఈ వచ్చిన విధానం కూడా మామూలుగా అయితే మరి ఆమెతో ఇంకా నలుగురు వచ్చేవాళ్ళేమో, ఉన్నత స్థితి కలిగిన వాళ్ళే కాబట్టి గాడిదలు వేసుకొని. ఎవరూ వచ్చినట్టు కనపడట్లేదు, భర్త వచ్చినట్టు కనపడట్లేదు. ఆ వచ్చిన వాళ్ళకొని చూస్తే అది అడగడానికే ఇక చల్లకొచ్చి ముందు దాచడం ఎందుకు అనుకున్నట్లు ఉందన్నమాట ఆ సన్నివేశం అక్కడ. మన ఊహే సుమా. అంటే అక్కడ వ్రాయబడిన విషయాన్ని బట్టి ఇలా అయి ఉండొచ్చు, అంతే. మీరు తీసుకోండి, మీకు అది సబబు అనిపించలేదు అనిపిస్తే మీరు తీసి వదిలేయండి, మిమ్మల్ని దాన్నే పట్టుకోమని నేను చెప్పట్లా. కానీ జరిగింది ఏంటంటే, భర్తను అంత ప్రేరేపిస్తే ఆమెతో పాటు అతను ఎందుకు రాలేదు, ఎందుకు అడగలేదనే ప్రశ్న మనకు వస్తే ఇది అయి ఉండొచ్చు అనుకుంటాం, అంతే. ఇక రెండవది, వచ్చిన తర్వాత కుశల ప్రశ్నలు ఏమీ లేకుండా డైరెక్ట్గా విషయంలోనికి వెళ్ళారంటే, ఆమె ఏదో దిగగానే తచ్చిట్లాడటం గమనించి ఉంటారేమో. ఏదో అడగడానికే వచ్చింది నా కూతురు, ఆవేశం అలాగే ఉంది అనుకుని ఉంటారేమో. లేదా కూతురు అంటే చాలా ప్రేమేమో, భర్త లేకుండా వచ్చిందంటే ఏదడిగినా ఇద్దామనే ఉద్దేశంతోనే ఏం కావాలమ్మా అని అడుగుంటారేమో, ఏదైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఏం జరిగిందంటే, గాడిద దిగగానే తండ్రి అడిగాడు, అమ్మా నీకేం కావాలి. అప్పుడు ఎంత జ్ఞానంగా అక్సగారు అడుగుతున్నారో ఇది మనం నేర్చుకోవాలి. ఏమడిగింది, నాన్నగారు మీకు చాలా మంచి భూములు ఉన్నాయి కదా, ఇచ్చారులే నాకు, కానీ నాకు పల్లపు భూములు కూడా కావాలి అని ముందే డైరెక్ట్గా విషయం అడగట్లా. ఓ చక్కని మాట ప్రయోగించింది ఆమె. ఏమడిగింది ఆమె, నాకు దీవెన దయచేయము. మొదటి మాట ఏమడుగుతుంది, దీవెనివ్వు నాన్న. అంటే అర్థం ఏంటి, అది ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చాలిక. అంటే డైరెక్ట్గా భూమిని అడిగితే, అమ్మా ఇంకా నీకు ముగ్గురు అన్నలో తమ్ముళ్ళు ఉన్నారు కదమ్మా, నీకు ఇవ్వాలనుకున్నదంతా ఇచ్చేసాను కదమ్మా, ఇంకా నువ్వెందుకు ఆశిస్తున్నావు అంటాడేమో. అదే దీవెనైతే ఇచ్చాను పో అనాలి. ఇప్పుడు దీవెనంటే ఇచ్చాను పో అన్న తర్వాత అవి ఏదడిగినా తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చాడు కదా మరి హేరోదు, ప్రజలందరి ముందు మాటిచ్చినందుకు గాను బాప్తీసం ఇచ్చి యోహాను గారి తలను ఛేదించి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకేదైనా అడుగమ్మా, అదెందుకు అడిగామని అడగలిగాడు ఆ హేరోదు ఆ రోజు. అంటే దీవెనిస్తే లేక వరం ఇస్తే ఖచ్చితంగా చెయ్యాలన్నమాట. కాబట్టి ఇప్పుడు తెలివిగా ఏమడిగింది, మా నాన్న ఆలోచించుకునే అవకాశం ఇవ్వద్దు, నేను ఏది అడిగితే అది పొందేలా చేయాలనుకుని తెలివిగా ఏమడిగింది, దీవెన ఇవ్వమని అడిగింది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దీవెన, ఆశీర్వాదము అనే రెండు పదాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. జనరల్గా అందరిమీ రెండు పెద్దవారి నుండి పొందేవిగానే మనం ఆశిస్తాం. దీవెనైనా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు మనకి ఇచ్చేవిగానే భావిస్తాం. కానీ దీవెనకు ఆశీర్వాదానికి తేడా ఉంది. దీవెనకు ఆశీర్వాదానికి తేడా ఉంది. దీవెన అనేది భూ సంబంధమైనది, మనుషులు ఇచ్చేది. ఆశీర్వాదం అనేది దేవుడిచ్చేది. గుర్తుపెట్టుకోండి అందరూ, కొంచెం రెండు తేడాని గమనించండి. ఎందుకంటే కామన్గా తీసేసుకుంటాం మనం ఈ విషయాల్ని. దీవెన అనేది తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ గురువులు కానీ ఇచ్చేది. ఆశీర్వాదం అనేది దేవుడిచ్చేది, దేవుని నుండి పొందుకోవలసింది. దీనికి ఎగ్జాంపుల్ మీరు ఇలాగే ఉంచుకోండి. మీ చరిత్రలో జరిగిన ఒక సంగతి జ్ఞాపకం చేస్తా. యాకోబు గారికి ఏసావు గారికి తండ్రి ఏమి ఇవ్వాలనుకున్నారు, దీవెన ఇవ్వాలనుకున్నారు. ఆ దీవెన ఏసావు గారికి ఇవ్వాలనుకున్నారు తండ్రి, కానీ అది యాకోబు గారికి వెళ్ళిపోయింది. అదే యాకోబు గారు మామగారింటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర దూతతో పెనుగులాడినప్పుడు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను అన్నారు. ఇక్కడేమో దీవెన దయచేయని అడిగాడు, అక్కడేమో ఆశీర్వాదం కావాలని అడిగారు. ఇక్కడ తండ్రి ఇస్తున్నది, అక్కడేమో దేవుడు ఇవ్వాల్సింది. కాబట్టి ఆ రెండిటికి చిన్న తేడా. మనం ఉపయోగించేటప్పుడు దానికి కొంచెం గుర్తుపెట్టుకుని వాడుకుంటే బాగుంటుంది. అర్థమైందండి ఆ మాట మీకు? ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఈ కుమార్తె అడుగుతున్నది ఏంటి, దీవెన. అంటే తండ్రి ఇచ్చేది కాబట్టి ఆమె దీవెనిమ్మని అంటే పెద్ద నేరమని నేను చెప్పట్లేదు, కానీ మీ మైండ్లో మాత్రం అది గుర్తుండాలి. తెలియక కొంతమంది ప్రయోగించినా అది పెద్ద పాపం అయితే కాదు, కానీ తేడా మీకు తెలియడం కోసం చెప్పాను నేను. అది పెద్ద పాపం అయితే కాదు, కాకపోతే విషయం అవగాహన అవ్వడం కోసం చెప్పిన మాట నేను. ఓకేనా?
ఇప్పుడు ఏమడిగింది? దీవెన దయచేయని అడిగింది. వెంటనే తండ్రి అడిగాడు, ఏమని? అందుకు ఆమె, దీవెన దయచేయము అంటూ, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. నేను ఒక్కటే కదా అడిగింది ఆమె, మరలా రెండిస్తున్నాడేంటి? అంటే ఆమె అడిగిన విధానమో ఆమె కోరుకుంటున్న విధానమో తండ్రికి నచ్చి ఉండాలి. ఇక్కడ విషయం గమనిస్తే తండ్రిని అడిగితే పొందగలిగిన స్థితిలో ఆ కుమార్తె ఉంది, అడిగితే ఇవ్వగలిగిన స్థితిలో తండ్రి కూడా ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటమ్మా ఇచ్చానుగా అని తండ్రి అనట్లేదు, ఇచ్చారు కదా అడిగితే ఏం జరుగుద్దు అనే ఆలోచన ఈమె లేదు. అడిగితే ఇవ్వగలరు నా తండ్రి అనే దానిలోనూ ఉంది, ఇచ్చే స్థితిలోనూ తండ్రి ఉన్నాడు. అంటే ఆమె ప్రవర్తన ఎలాంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందండి? బైబిల్ చరిత్ర దీనా గారిని చూస్తాం మనం. మరి ఆమె జీవితం ఏం జరిగింది? తండ్రి ప్రేమ ఎంతున్నా బ్రతుకైతే ఒక విషాదాన్ని మిగిల్చింది కదా, మిగిల్చిందా లేదా? ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది, ఆ దేశపు రాకుమారునితో పట్టబడింది, ఇబ్బందిని కొని తెచ్చుకుంది. ఆమెకు జరిగిన ఆ కార్యాన్ని బట్టి అన్నలిద్దరూ తీవ్రమైన కోపానికి గురై ఆ షెకెము పట్టణంలో ఉన్న వారందరినీ చంపేసి హంతకులుగా మిగిలిపోయారు. ఎంత విపత్తు జరిగిందంటారు ఆ సందర్భంలో. కానీ ఇక్కడ మీరు ఈమెను ఆలోచించండి, తండ్రి ఏది చెప్తే ఎవరినిస్తే అతన్ని చేసుకుంది. కానీ ఆమెకు ఒక కోరిక ఉండిపోయింది, దక్షిణ భూమి ఉంది, నీటి మడుగులు కూడా కావాలి. అసలు ఎందుకు అడుగుతుంది? భూమిని ఎందుకు అడుగుతుంది? ఆమె డబ్బులు ఇవ్వమనొచ్చు కదా, బంగారం ఇవ్వమనొచ్చు కదా, పనివారిని ఇవ్వమనొచ్చు కదా, ఇంకేదో అడగొచ్చు కదా, అడగొచ్చా లేదండి? ఇవన్నీ అడిగి పొందుకోగలిగినవే కదా. కానీ భూమినే ఎందుకు అడుగుతుంది? భూమినే ఎందుకు అడుగుతుంది అంటే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాలేబు గారికి ఉన్న భూములు శ్రేష్టమైనవి. కాలేబు గారికి ఉన్న భూములు శ్రేష్టమైనవి. మనం ఎలా చెప్పగలం అంటే చరిత్రలోని ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను నేను. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి మోషే గారి నాయకత్వంలో కనాను దేశానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. సుమారు ఎంతమంది? వస్తూ ఉండగా మార్గమధ్యంలోనికి వచ్చిన తర్వాత కనానును వేగి చూడడానికి ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దలను పిలిచి వారందరినీ కనాను భూభాగానికి పంపించి, అది ఎలాంటి భూమి, మనకు ఉపయోగపడుతుందా లేదా, దేవుడేమో పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారు, మరి మనం వెళ్ళాలి కాబట్టి దాని ఆనవాళ్ళు కావాలి అని మోషే గారు పంపించారు పెద్దల్ని. పంపిస్తే వెళ్ళి చూసి వచ్చిన వారు అందరూ చెప్పిన మాట ఏంటి అంటే, అక్కడి వారు అనాకీలు, ఉన్నత దేహం కలిగిన వారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేం, మనం వాళ్ళని ఓడించలేం, వద్దు అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ సందర్భంలో యెహోషువ కాలేబు గారులు మాత్రం, ఈ కాలేబు గారు యెఫున్నె కుమారుడైన కాలేబు గారులు మాత్రం బట్టలు చించుకుని, ఎందుకు మీరు భయపడుతున్నారు? వాళ్ళు ఎంత ఉన్నత దేహం కలిగిన వారైనా వాళ్ళ నుండి మనల్ని దేవుడు విడిపించగలడు, రక్షించగలడు, వారి భూభాగాలను మనకు అప్పగించగలడు. అదే కదా చెప్పారు ఆయన మనకి. ద్వితీయోపదేశ కాండంలోనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళు దేశంలో మనుషులను చూసి మీరు భయపడొద్దు, ఐగుప్తులో నేను మీకు చేసిన వాటిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఐగుప్తులు కూడా మంచి బలవంతులు, వారి రథాలు వారి గుర్రాలు చాలా బలమైనవి. అలాంటి వాటి నుండి మిమ్మల్ని విడిపించి బయటకు తెచ్చాను కదా నేను. ఒకరిన ఇద్దరిని తెచ్చింది, 25 లక్షల మందిని తెచ్చాను కదా. ఆఫ్టర్ మీరు వెళ్ళే దేశంలో ఉన్న బలవంతులు నేను ఓడించి మీకు ఆ భూభాగాన్ని ఇవ్వలేనా? ఇవ్వగలను, కాబట్టి మీరు భయపడొద్దు అని చెప్పి దేవుడు చెప్పిన మాట యెహోషువ కాలేబు గారు గుర్తుపెట్టుకుని, దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు అంతే, ఇంక మీరేం ఆలోచించొద్దు. ఖచ్చితంగా మనం దానిని జయిస్తామని బట్టలు చించుకుని ఏడ్చి చెప్తూ ఉన్నా ప్రజలు ఆ మాట వినలేదు. కానీ రాళ్లతో కొట్టి యెహోషువ కాలేబు గారిని చంపేయాలని చూశారు. అంటే మమ్మల్ని చంపాలని చూస్తున్నారా మీరిద్దరు కలిసి? మీ ఇద్దరే చెప్తున్నారేంటి అబద్ధ సాక్ష్యం? మనకంటే వాళ్ళు పెద్దగా లేరా? వాళ్ళు మన మీదకి వస్తే మనం బ్రతకగలమా అని ఎదురు తిరిగి వీళ్ళని చంపాలి అనుకున్నారు. ఇది నా మాట కదండి, మీరు ఒకసారి బైబిల్లో చూస్తే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చించుకుని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో
మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము అని చెప్పారు. అప్పుడు 9వ వచనంలో వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు గనుక భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడింది కాబట్టి కొట్టి చంపలేదు, లేకపోతే ఏం జరిగేది? చంపేసేవారు. ఎందుకు? వారికి విశ్వాసం లేదు, వారికి దేవుని మాటల మీద నమ్మకం లేదు. నమ్మిన వారిని కూడా ఏం చేయాలనుకుంటున్నారు? ఈనాటికి ఉందండి సమాజంలో ఈ పరిస్థితి. వారు నమ్మరు, నమ్మిన వారిని నమ్మనీరు, వెనక్కి లాగే ప్రయత్నంలోనే ఉంటారు. ఇంకా వినకపోతే అవసరమైతే ఇలాగే కొట్టే చంపేసే పరిస్థితులకే వెళ్తారు. విరుద్ధంగా చెప్తున్నారు, దొంగ బోధనే మాటలు వస్తాయి తప్ప సత్యాన్ని స్వీకరించే స్థితిలో అయితే సమాజం ఉండదు. కాబట్టి ఒకసారి మీరు గమనించగలిగినట్లయితే రాళ్లతో కొట్టి చంపాలనుకున్నా సరే తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేదు యెహోషువ కాలేబు గారు. అప్పుడు జరిగింది ఏంటి అంటే అదే అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టుదును. ఏమంటున్నారు దేవుడు? మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన కారణం చేత కాలేబుని అక్కడ నేను ప్రవేశపెడతాను. కాలేబుని ప్రవేశపెడతానంటున్నారు, యెహోషువ గారిని ప్రవేశపెడతానంటాను లేదేంటి? ఇద్దరు చెప్పారుగా సాక్ష్యం. ఇద్దరు చెప్పారా మంచి భూమి అని? మరి ఇద్దరిని పంపించాలి కదా దేవుడు. కాలేబుని పంపిస్తానంటున్నారు కానీ యెహోషువ గారిని పంపిస్తాను అనట్లేదేంటి? నా ప్రశ్న అర్థమైందండి మీకు? ఎందుకు అనట్లేదు అంటే యెహోషువ గారు ఎలాగూ నడిపించి కనాను చేరాలి. అర్థమైందా? మోషే గారు మరణిస్తారు కాబట్టి ఎవరు వెళ్ళాలి? యెహోషువ గారే నడిపించాలి. కాబట్టి యెహోషువ గారిని మళ్ళీ పంపిస్తానని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మరి ఎవరు మిగిలింది? కాలేబు గారి. కాబట్టి కాలేబుని పంపిస్తాననే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. సరే, ఈ విషయం చెప్పారు అన్న మాట ప్రకారమే ఆ దేశానికి వెళ్ళిపోయారు. కనానులోనికి వెళ్ళిపోయిన తర్వాత అనాకీలు వీరు చూసి వచ్చిన మంచి భూభాగం ఉన్న ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్ళా చూద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. మీరు 6వ వచనం నుండి చదివితే యెఫున్నె కుమారుడైన కాలేబు గారు యెహోషువ గారితో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు అంటే 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచుండుటను కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. నేను అక్కడి నుంచి నడిచి వచ్చాను కదా, నేను వెళ్ళినప్పుడు నాకున్నది, అప్పుడు నా వయసు 40, ఇప్పుడు 80 వచ్చినాయి. అయినా సరే నా బలములు సత్తువ తగ్గలేదు నాకు అని చెప్తున్నారు. ఎవరు చెప్పాలి? ఎవరు? కాలేబు గారు ఏమంటున్నారు? 80లో కూడా నాకు 40 అంటున్నారు. 80లోనే నాకు 120 అన్నారు. ఒక వృద్ధుడు ఉన్నారు, బర్చిల్లయ్య గారు. 80 ఏళ్లకే దావీదు గారు రాబాబు యెరూషలేముకి తిరిగి అంటే నాకు 80 ఏళ్ళు వచ్చిందండి, నా పళ్ళన్నీ ఊడిపోయినాయి, నా కళ్ళు కనిపించట్లేదు, నేను వచ్చి నీకు భారం అవడమే తప్ప ఎందుకు అన్నారు ఆయన. ఆయనేమో నేను వృద్ధుడని చెప్పుకున్నారు, ఈయనేమో ఇప్పుడు నేను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కాలేబు గారు 80లో కూడా ఆయన 40లో ఉన్నారు కానీ మనం 20లో ఉండాలి. కానీ మన 20కే 80. ఏ పని చెప్పినా ఎవరిని చూసినా నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు. ఎందుకని? చాలా మార్పులు వచ్చేసినాయి కదా అని నేను ఎవరికి కించపరచట్లా, అందులో నేను ఉన్నా. 30 రకమైన షుగర్ వచ్చిందని నేను అని మనకు అంత శక్తి లేదు. కానీ ఆయన ధైర్యంగా ఏమని చెప్తున్నారు? అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నేను అంతే బలవంతుడని చెప్తూ ఆయన ఒక మాట చెప్తున్నారు 12వ వచనంలో. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము, అనాకీలును ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందును. ఏమంటున్నారు కాలేబు గారు? ఇక్కడికి వచ్చేసారు. వాస్తవం చెప్పాలంటే యెహోషువ గారు ఏ భూభాగాన్ని పంచిపెడితే ఆ భూభాగం తీసుకోవాలి ఆయన. కానీ ఆయనకున్న ఏకైక అవకాశం ఏంటి అంటే ఒకప్పుడు నేను కనుపరిచిన విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు. నేను కనానులో ప్రవేశపెట్టాక అతను కోరింది అతనికి ఇచ్చేయనని.
ఆ మాట నీకు కూడా తెలుసు కదా యెహోషువ, మోషే గారు మాట్లాడినప్పుడు దేవుని ద్వారా నీకు కూడా తెలుసు కదా, నేను ఏది కోరుకుంటే అది నాకు ఇచ్చేయమని. కాబట్టి ఇప్పుడు నేను కోరుకుంటున్నా, ఏం కోరుకుంటున్నా? ఇదిగో అనాకీయులున్న ఈ పట్టణం గొప్ప కొండ ప్రాంతం, మంచి భూభాగం, గొప్ప గొప్ప ప్రాకారాలు ఉన్నాయి, కాబట్టి ఇది నాకు కావాలి. కనానే శ్రేష్టమైనదైతే కనానులో అనాకీలున్న హెబ్రోను లేక కిరియత్సెఫెరు, చాలా కిరియత్సెఫెరునేమో దెబీరు అంటారు, కిరియతర్బానేమో హెబ్రోను అంటారు. పాత పేర్లవి, కొత్త పేర్లవి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కనానులో శ్రేష్టమైన భూభాగాన్ని కాలేబు గారు కోరుకుంటున్నాడు. తండ్రి బుద్ధులే కూతురుకు వచ్చినాయి కదా, తండ్రి బుద్ధులే కూతురుకు వచ్చినాయి కాబట్టి ఆయన ఎలా కోరుకున్నాడు, ఈవిడ కూడా తండ్రిని అలాగే కోరుకుంటుంది. ఎక్కడికి పోతాయి? ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన ఏమని, 11వ వచనం చూద్దాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇక్కడ యెహోషువ గారు కాలేబు గారిని ఏం చేస్తున్నారు? ఎందుకు ఆశీర్వదించట్లేదు? మనిషి మరో మనిషికి ఇచ్చేదని చెప్పుకున్నాం కదండి, ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నారు? ఇక్కడ లేరు అందరూ? చెప్పండి. ఇక్కడ యెహోషువ గారు మనిషే, కాలేబు గారు మనిషే కదా. యెహోషువ గారు నాయకునిగా ఉన్నారు, కాలేబు గారు ఒక సాధారణ విశ్వాసిగా ఉన్నారు. కాబట్టి దీవించి ఏమిచ్చారు ఆయనకి? హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. అది నేటికి కాలేబు గారు. 14వ వచనం. హెబ్రోను యెఫున్నె అను కెనేజీయుని కుమారుడైన, యెఫున్నె గారికి మరొక పేరు కెనేజీ, అందుకే కెనేజీయుడైన కాలేబు అని కూడా అంటారు. నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వం హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే హెబ్రోనుకి పాత పేరు కిరియతర్బా. ఇందులో అర్బా అనే వ్యక్తి అనాకీల నాయకునికి పెద్దగా నివసించేవాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అనాకీలలో గొప్పవాడు, అనాకీలకు నాయకుడు. నాయకుడు ఏ ప్లేస్లో ఉంటాడు? సాధారణంగా మన సీఎం గారికి తెక్కలపల్లిలో మూలన ఒక గుడిసేసి పెట్టామనుకోండి, ఇదే సీఎం హౌస్ అని ఉంటాడా? ఆయనకి మంచి స్థలం, సీఎం హౌస్ మంచిగా ఉండాలి, గవర్నర్ గారికి ఒకటి మంచిది ఉండాలి, పిఎం గారికి ఒకటి ఉండాలి, రాష్ట్రపతి గారు వేసవిలో వెళ్ళినా శీతాకాలం వెళ్ళినా వారికి విడుదల ఉండాలి. అవి ఎంత ఉంటాయి? వాళ్ళు వచ్చేది సంవత్సరానికి 3 రోజులు 10 రోజులు లేకపోతే ఒక నెల ఉంటారేమో. దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. మరి వాళ్ళకి అంత ఉందంటే ఆనాడు సస్యశ్యామలమైన భూభాగంలో అర్బా వాళ్ళందరికీ లేక అనాకీలందరికీ నాయకునిగా ఉన్న అర్బా గారు ఉండే ప్రదేశం కూడా ఎలా ఉండుంటుంది? దాన్ని కోరుకుంటున్నాడండి కాలేబు గారు. ఎందుకంటే ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఏంటది? విశ్వాసముతో చూసినట్లు నిర్భయంగా చెప్పడం వలన గొప్పదానిని కోరుకునే అవకాశం ఆయనకి వచ్చింది. ఆ అవకాశాన్ని యెహోషువ గారు తప్పకుండా సద్వినియోగపరిచారు. అందులోని ఒక భూభాగాన్నే అక్సా గారికి ఇచ్చిన అక్సా గారు కూడా పల్లపు భూములు కూడా కావాలని అడుగుతున్నారు. అప్పుడు తండ్రి మెరక భూములు, పల్లపు భూములు కూడా ఇచ్చారు. దీని ద్వారా ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటి? ఒకటి, అక్సా గారు అడిగితే తండ్రి ఇచ్చేలా ఉన్నాడు. 2, అక్సా గారు అడిగేది కూడా తండ్రి చేయగలిగినది శ్రేష్టమైనది అడుగుతుంది. అడగడానికి ముందు దీవెనను అడుగుతుంది యుక్తిగా. ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే ఈరోజు మన దగ్గరకు మనం వస్తే మనము దేవుణ్ణి ఏదైనా అడగొచ్చు. దేవుడు తన అడుగు వారికి ఖచ్చితంగా నిశ్చయంగా ఇస్తాను అని చెప్పారు. కాకపోతే అడిగేదేంటో తెలిసి అడగాలి. అక్సా గారు వెళ్ళి తండ్రికి ఉన్నది అడుగుతుందా, లేనిది అడుగుతుందా? తనకు ఉపయోగపడేది అడుగుతుందా, ఉపయోగపడనిది అడుగుతుందా? అడిగితే పాపం జరిగేది అడుగుతుందా, లాభం పొందేది అడుగుతుందా? ఇవన్నీ ఈరోజు క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ప్రియులారా. మనము అడగాలి తండ్రిని. అడుగుడి మీకు. అడిగేటప్పుడు ఏదడగాలి? దీవెన, ఆశీర్వాదమా? ఆశీర్వాదం అడిగితే దీవెన కూడా ఇస్తారండి ఆయన. మనుషులైతే దీవెన అడిగితే దీవెన వరకే ఇవ్వగలరు, ఆశీర్వాదాన్ని ఇవ్వలేరు. కానీ దేవుడైతే ఆశీర్వాదాన్ని అడిగితే ఆశీర్వాదంతో పాటు దీవెన కూడా దయచేస్తారు. సొలొమోను గారికి ఇచ్చింది అదే కదా. ఆయన జ్ఞానం మాత్రమే అడిగారు. మరి ఈయనేం చేశారు? జ్ఞానంతో పాటు అన్నీ ఇస్తానన్నారు, ఇచ్చారు. అది 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 మీరు గమనించవలసిన విషయం. దీవెన ఈలోక సంబంధమైనది, ఆశీర్వాదం పర సంబంధమైనది.
దేవుణ్ణి అడిగితే ఈ లోక సంబంధమైనవి ఇస్తారు, పరలోక సంబంధమైనవి కూడా ఇస్తారు. కానీ అవి ఇవ్వాలి అంటే పొందుకునే అర్హత మనకు ఉండాలి. ప్రార్థన చేస్తే పొందగలిగే అడగాలి, అడిగేటప్పుడు పొందుకోగలిగే స్థితిలో ఉండి అడగాలి. ముఖ్యంగా ఏది అడగాలి అని బైబిల్ మనం పరిశీలిస్తే పైనున్న వాటినే అడగాలి. బైబిల్ చెప్పింది ఏంటి? పైనున్న వాటిని అడగాలి. శిథిలమైపోయేవి కాదు, నాశనమైపోయేవి కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోయేవి కాదు, మనుషుల మధ్య కోపాలని ద్వేషాలని పెంచేవి కాదు మనం అడగాల్సింది. నువ్వు ఇక్కడ ఎంత సంపాదించినా చిల్లి గవ్వ కూడా నీతో రాదు. మొదటి విషయం, నువ్వు సంపాదించితే నీ వెనక నలుగురు పిల్లలుంటే వాళ్ళు కొట్టుకు చేస్తారే తప్ప సవ్యంగా పంచుకోరు. అంటే నువ్వు సంపాదించే దాని వలన నష్టమే ఉంది కానీ లాభం లేదు. కాబట్టి నువ్వేం సంపాదించాలి మరి? నీకున్నదంతా ఇచ్చి, ఇక్కడున్నదంతా ఇచ్చి సత్క్రియను చేసి పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించి. అది కదా చెప్పారు, అన్ని సందర్భాలు కనిపించేది అవే మనకి. నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో, నీ సంపాదన అంతా ఇచ్చి పరలోకంలో ధనాన్ని సంపాదించుకో అని చెప్పింది బైబిల్. కాబట్టి మనం అడిగేవి పరసంబంధమైనవి అయి ఉండాలి. అడిగేటప్పుడు కూడా సమయోచితంగా అడగాలి. ఈ మాట చదువుతున్నప్పుడు, ఈ లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. మన సామెతల గ్రంథంలో చదువుతాం కదా, 25వ అధ్యాయము 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండు లాంటిది. ఇలాగే అడిగింది ఆమె. ఏమడిగింది? దిగి రావడమే, నాన్న దక్షిణ భూమి ఇచ్చావు నాన్న, నీళ్లు సరిగా వెళ్ళట్లేదు, నీటి మడుగులు కూడా డైరెక్ట్గా అడగలేదు. మొట్టమొదటిగా ఏమడిగింది? ఏం కావాలమ్మా అనగానే ఏం అక్కర్లేదని కూడా చెప్పలేదు. కావాలి, కానీ మొదట నీ దీవెన నాకు కావాలి. ఈరోజు మనము దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా ఇలాగే అడగాలి ప్రియులారా. ఆయన ఇచ్చేవి నిశ్చయముగా ఇచ్చేవి అడగాలి. మీ అందరికీ తెలుసు, దేవుని మనం ఏమడగాలి? జ్ఞానం అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి. తెలుసు కదా మీకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోను, లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలోను మనకు కనిపించే విషయం ఏంటి అంటే, 1 యేసుక్రీస్తు వారిని అడగాలి, 2 పరిశుద్ధాత్మని ఇవ్వమని అడగాలి, ఈ ఇద్దరిని తెచ్చుకుని పరలోకానికి చేరేలా ఆ లోకాన్ని ఇవ్వమని అడగాలి తప్ప ఈ లోక సంబంధమైనవి ఏవి మనకు అక్కర్లేదు. ఇవి నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇవి నచ్చితే వీటితో పాటు నీకు అవన్నీ చెప్పారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్పారు ఆయన? నా రాజ్యమును నా నీతిని వెదుకుడు, అప్పుడు అవన్నీ మీకు ఏవన్నీ? పైన అడిగినవన్నీ, ఆహారము, వస్త్రము, నివాసము, అవి కూడా ఇస్తాం. అక్సా గారి జీవితంలో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే, మొదట తండ్రికి విధేయురాలుగా జీవించింది. అందువలన తండ్రి ప్రేమనామే పొందుకోగలిగింది. తండ్రి ప్రేమను పొందుకుంది కాబట్టి తండ్రి తాను అడిగింది కాకుండా అడగని వాటిని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు టోటల్గా సింపుల్గా మన దగ్గరకు వస్తే, మనము పరలోకపు తండ్రి ప్రేమను పొందుకునేలా ఉండాలి అంటే ముందు విధేయత చూపించాలి. ఆయన మనల్ని ఏం చేయమన్నారో, ఎలా చేయమన్నారో, ఎప్పుడు చేయమన్నారో, ఎక్కడ చేయమన్నారో అక్కడ చేస్తే ఆయన ప్రేమను మనం పొందుకుంటాం. ఫలితంగా పరలోక సంబంధమైనవి మనం అడిగినప్పుడు నీతిమంతుల కొరకు యుక్తమైనది, ఉపయోగకరమైనది, నీతి కలిగిందని దేవుడు సెలవిచ్చారు కాబట్టి పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు. అంతేకాదు, పరలోక సంబంధమైనవి నీవు అడిగితే విధేయత కలిగి పరలోక సంబంధమైనది నువ్వు అడిగితే ఈ లోక సంబంధమైనవి ఇస్తారు, ఆయన పరలోక సంబంధమైనది కూడా ఇస్తారు. ఈ లోకపు తండ్రి కాలేబు గారే మెరక భూములను, పల్లపు భూములను ఇస్తే మరి మీ తండ్రి నిశ్చయముగా మీకు వాటిని ఇవ్వరా? ఇస్తారా లేదా? ఏమిస్తారు? ఈ లోక సంబంధమైనవి ఇస్తారు, పరలోక సంబంధమైనవి ఇస్తారు. కానీ ఆ రెండు ఆయన ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనకు సంపూర్ణ విధేయులుగా జీవించాలి. మనం అడిగితే ఆయన చేసేలా ఉండాలి. ఆయన చెయ్యాలి అంటే అడగగలిగే స్థితిలో మనము ఉండాలి అని అక్సా గారి జీవితం మనకు నేర్పిస్తుంది. నేర్చుకుందాం. ఒకటే సింపుల్ మీకు ఈరోజు నేర్పాలనుకుంది. దేవునిని అడిగేవి పరసంబంధమైనవి ఉండాలి. ఆ పరసంబంధమైనవి ఆయన ఇవ్వాలి అంటే నీవు పూర్తిగా ఆయనకు పూర్ణ మనసుతో లోబడి జీవించాలి. ఒక కాలేబు గారు ఈ లోకంలో ఉన్నతమైనవి అడిగితే, ఒక అక్సా గారు ఈ లోకంలో శ్రేష్టమైనవి అడిగితే, వాటితో పాటు అడగని వాటిని కూడా వారిస్తే, ఈరోజు మనం చేయవలసిన పని ఏంటి? మనం అడిగితే దేవుడు ఏదైనా చేయగలగాలి అంటే మనం అన్ని చీటికి మాటికి చిన్నాటికి కూడా అడిగకూడదు. ప్రభు మోకాళ్ళ నొప్పి తీసేయి, అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. మనం అడిగేవి చాలా సింపుల్గా ఉంటాయి. అక్కర్లా నువ్వు ఆ మోకాళ్ళ నొప్పితో దేవుని పనికెళ్ళు, రెండో రోజు నీకు తెలియకుండానే
దానిలో నుంచి నువ్వు బయటపడటానికి వీలుంటుంది. ఎందుకంటే ఆయన పని నువ్వు చేస్తే నీ పని ఆయన చెయ్యాలి. ఒకవేళ చేయలేదా, ఓకే, దానివల్ల కూడా ఏదో పాఠం ఉందనుకుని మనం ఉండిపోవాలి. కాబట్టి ప్రియులారా, అక్సా గారి జీవితం మనకి ఏమి నేర్పిస్తుందంటే మనము పైనున్న వాటిని అడగాలి, వెతకాలి. మనం పైనున్న వాటిని వెతికితే తండ్రి ఈ లోక సంబంధమైనవి కూడా చేస్తారు. అంటే ఆశీర్వాదాన్ని అడిగితే దీవెనను ఆశీర్వాదాన్ని దయచేస్తారు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అడిగి పొందగలిగే స్థితిలో మీరున్నారో లేదో ఎవరికి వారమే పరీక్ష చేసుకుందాం. మాటలు చెప్పడం కాదు, చేతల్లో పొందుకుంటేనే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకది అర్థమవుతుంది. దయచేసి పరలోకాన్ని సాధించడానికి అర్హత కలిగిన వారికి ఈ లోకంలో మనం జీవిద్దాం, ఆ లోకాన్ని స్వతంత్రించుకుందాం. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్.